అందరూ సంతానం కోసమే వచ్చింది, అంతేనా? సంతానం. మరి సంతానం పొందాలంటే ఏం చేయాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చెప్తున్నారు? ఆపరేషన్ కావాలి, ఐవీఎఫ్ కావాలి. ఈ రెండే పదాలు. ఇప్పుడు ఒక్కొక్క డాక్టర్ గారు వెళ్ళిన వెంటనే చెప్తారు ఐవీఎఫ్ అని. ఇంకొక డాక్టర్ గారేమో 3 నెలలు 6 నెలలు అటు ఇటు తిప్పి చివరికి అదే చెప్తారు. ఇవాళ కూడా నా దగ్గరికి చాలామంది పేషెంట్లు వచ్చారు. ఆల్రెడీ మా దగ్గరికి వచ్చి 1-2 నెలలు వాడి టీకాలతో ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నారు, రాలేదు. 1 మంత్కే వస్తుంది అన్నారు, రాలేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. 2 మంత్స్ కూడా వాడుకోక వెళ్ళిన తర్వాత పాపం అక్కడ రకరకాల చోట్ల తిరుగుతుంటే ఎక్కడ తిరిగినా ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటుంటే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నారు. నాకేం ఇబ్బంది లేదు, నేను గూగుల్ మ్యాప్ లాంటి. నేను రైట్ సైడ్కి వెళ్ళమంటాను, నువ్వు లెఫ్ట్ సైడ్కి వెళ్ళావనుకో నేను నిన్ను తిట్టేది ఏం లేదు. అక్కడి నుంచి ఎలా నువ్వు దారిలోకి వెళ్ళాలో చెప్తా, అంతే. అక్కడి నుంచి గైడ్ చేస్తా. అలాగే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే మీ అందరికీ విచిత్రంగా ఉండేది ఏంటంటే మిగతా హాస్పిటల్ వేరేగా ఉంటుంది, ఈ హాస్పిటల్ వేరేగా ఉంటుంది. పొద్దున అనగా వచ్చారు మీరు అందరూ, ఇంతవరకు నన్ను మీరు చూడలేదు. దాదాపు 1 గంట అయిపోతుంది. కాబట్టి ఏమనిపిస్తుంది? ఈ 1 గంటలో ఏమీ అవ్వలేదంటే మీ హిస్టరీలు అయిపోయినాయి, మీకు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా కొంతమందికి స్టార్ట్ అయిపోయింది, కొంతమందికి టెస్టులు అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ చూస్తే మీకు కొంచెం అనుమానంగా అనిపిస్తుంది. ఇదేంటి కొత్త ప్రదేశము, డాక్టర్ గారు కనపడకుండానే టెస్టులు అయిపోతున్నాయి, డాక్టర్ గారు కనపడుకోకుండానే ట్రీట్మెంట్ అయిపోతుంది, ఇదేదో తేడాగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడేమో ఆపరేషన్లు ఐవీఎఫ్లు చేయించుకుంటే రాంది, ఇక్కడేమో ఇంత సింపుల్గా వస్తుంది అంటున్నారు. నిజమా కాదా? ఇలాంటి భయాలతో ఉంటారు. అలాగే దాంతోపాటు ఇక్కడికి కూర్చోబెట్టి భోజనం కూడా పెడుతుంటే ఇంకా భయం వేస్తుంది. పైగా ఫీజు ఎంత? సంవత్సరానికి 500. భోజనం పెడతానంటున్నారు. కంపెనీస్ కిడ్నీలు ఏమన్నా తీసేస్తారా? ఎందుకు భోజనం పెడుతున్నారు? నెలకు 3 లక్షలు ఇచ్చి ఐవీఎఫ్ చేయించుకున్న డాక్టర్ని కూడా భోజనం పెట్టలేదు కదా. వీళ్ళు సంవత్సరానికి 500 ఫీజు అంటున్నాడు, పిల్లలు పుట్టే వరకు 500 అంటున్నాడు. ఈయన భోజనం పెట్టడం ఏంటి? అసలు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకు భోజనం ఉండదు కదా, ఇక్కడ ఎందుకు ఈయన భోజనం పెడుతున్నాడు? మధ్యాహ్నం 12-1 గంటకు వచ్చిన వాళ్ళు కూడా 1 గంటకి ఎలా భోజనం పెడుతున్నాడు? అసలు ఏంటిది? అంతా గందరగోళంగా ఉంటుంది. ఇవన్నిటికీ మీకు కౌన్సిలింగ్లో నేను చెప్తాను, వివరంగా చెప్తాను. అసలు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎవరి మరి దయ ఉండాలి మనకి అనేది వివరంగా మీకు చెప్తాను. కాకపోతే ఇప్పుడు మీరు ప్రస్తుతానికి చాలా కాలాతీతమైంది కాబట్టి ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆహారం పట్ల శ్రద్ధ పెట్టాలి. మీ అందరికీ తెలుసు, ఎలా శ్రద్ధ పెట్టాలనేది తెలియదు, అంతే. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఒక్క పాయింట్ జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే మీరు భోజనం చేసేటప్పుడు మేము ఇచ్చిన ఆహారాన్ని మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం లాగా, యేసు ప్రభుని పూజిస్తే యేసయ్య ప్రసాదం లాగా, అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదం లాగా భావించి స్వీకరించండి. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. అవన్నీ నేను తర్వాత కౌన్సిలింగ్లో చెప్తాను. కానీ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు ఏంటండి, ఇంత భోజనం పెట్టి ఇంత ప్రచారం చేసుకుంటున్నారు డాక్టర్ గారు అని కొంతమంది అనుకుంటారు. మీరు అనుకోరు, మీ నెత్తి మీద ఎక్కిన దెయ్యం అనిపిస్తూ ఉంటారు. మన ఫార్ములా ఇప్పుడు ప్రస్తుతం 62 దేశాల్లో పేటెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం. వన్స్ పేటెంట్లు అయిపోయిన తర్వాత మన ఫార్ములా టెక్స్ట్ బుక్లోకి ఎక్కిద్ది. మీ ఊర్లో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎండీ డాక్టర్లు కూడా చదువుకుని మీకు కూడా వైద్యం చేయగలుగుతారు. కానీ ఇదంతా అవడానికి 10-15 ఏళ్ళు పట్టింది. ఈ లోపు మరి భగవంతుడు మనకి ప్రపంచ రికార్డు సృష్టించేటట్టు చేశాడంటే ఆయన దృష్టిలో నేనున్నాను, వైద్యం నారాయణోహరిగా ఆయన నన్ను గుర్తించారు. ఇంకెవరి గుర్తింపు కోసం పాకులాడాలి మనం? మరి అయితే ఎందుకండి వీడియో? ఎందుకంటే 500 రూపాయలు ఫీజు పెట్టి కూడా మనం చక్కగా గత 13 నెలల నుంచి వచ్చిన కొత్త పేషెంట్లందరికీ భోజనం పెట్టగలుగుతున్నాం. దాదాపు 42,000 మందికి ఇక్కడ భోజనాలు పెట్టాం. బయట కూడా 7,400 మందికి భోజనాలు పెట్టాం. అంటే దాదాపు 6,00,000 మందికి అన్నప్రసాద వితరణ చేయగలిగాం ఒక్క 1 ఇయర్లోనే. మరి నెలకు 3 లక్షలు తీసుకునే డాక్టర్లు ఇంకా ఈజీగా పెట్టచ్చా? పెట్టలేరా? పెట్టచ్చు కదా. మరి ఎందుకు పెట్టలేకపోతున్నారంటే భగవంతుడు దారి చూపించాలండి, భగవంతుడు ఈ కార్యక్రమాన్ని నడిపించాలి, లేకపోతే మనం నడపలేం.
అలాగే మీకు ఎలాగైతే ఒక ఫోటోల ద్వారా వీడియోల ద్వారా మీకు యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా నా గురించి తెలిసేటట్టు చేసి ఐవీఎఫ్ లేని దారి ఆపరేషన్ లేని దారిని భగవంతుడు ఇక్కడ మీకు లాక్కొచ్చాడో, అలాగే ఈ వీడియో ద్వారా ఈ ఫోటో ద్వారా అక్కడున్న డాక్టర్లకు కూడా రకరకాల రాష్ట్రాల్లోనూ దేశాల్లో ఉన్న డాక్టర్లకు కూడా చూపించి వాళ్ళలో కూడా మోటివేషన్ కలిగించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టిస్తే అదొక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి వచ్చారు, ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా లేట్ అవుద్ది. టెస్టులని మందులని డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం అని పొద్దున వెళ్తే సాయంత్రం అయిపోద్ది. మరి మధ్యలో ఆకలి వస్తుంది, ఆకలి కోసం హోటళ్ళు ఎత్తుక్కుంటూ ఊరు కాని ఊరిలో వెళ్తే దారి తప్పిపోతారు. అలాగే మరి వర్షం వస్తే తడిసిపోతారు, ఎండ వస్తే ఎండిపోతారు. అలాగే అక్కడ ఏదన్నా బడ్డీల దగ్గర ఏది పడితే తింటే ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. ఒక్కొక్కసారి అక్కడ లేట్ అయిపోతే తిరిగి వచ్చేటప్పటికి డాక్టర్ గారి ఇళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు. అదే డాక్టర్ గారు భోజనం పెడితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎంతో దూరాల నుంచి తిని తినక వచ్చి ఉంటారు, బస్సులెక్కి ట్రైన్లు ఎక్కి వచ్చి ఉంటారు. డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి, పని ముగించుకు వెళ్ళాలంటే ఇలా డాక్టర్ గారే భోజనం పెడితే వసతిగా ఉంది కదా. మరి అలాగే మిగతా డాక్టర్లు కూడా చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెడితే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది. ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళినా మీకు ఏదో ఒక ప్రసాదం దొరికిద్ది. మరి ఇది కూడా డాక్టర్ కూడా ఒక దేవుళ్ళలాగా భావించే సమాజం. ఒక హాస్పిటల్కి వెళ్తే కూడా ఎంతో కొంత భోజనం దొరికిద్ది అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆలోచించాం. అందుకని ఒక కొత్త సంస్కృతికి భగవంతుడు నడిపించడం కోసం 1000 మైళ్ళ ప్రయాణాన్ని కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఇవాళ మా దంపతులతో ఈ పని చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మిగతా వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉండటానికి, మంచి మనసున్న డాక్టర్లకి వాళ్ళకు కూడా మోటివేషనల్గా ఉండటానికి మాత్రమే ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. అందుకన్నా మేము చేయలేదు. ఓకే, అలాగే మీరు అందరూ కూడా పొద్దున్నుంచి ఎలాగైతే ఓర్పుగా పట్టుదలగా ఉన్నారో ఆ ఓర్పు పట్టుదల చూపించబట్టి ఇప్పుడు నా దర్శనం అయింది కదా. చూశారు కదా, నన్ను ఉన్నానా, నేను లేనా, యూట్యూబ్లోనే ఉన్నానా, ఇన్స్టాగ్రామ్లోనే ఉన్నానా, విడిగా కూడా ఉన్నా కదా. 2 కాళ్ళు 2 చేతులు 1 ముక్కు 2 కళ్ళు అన్నీ ఉన్నాయిగా, పాటలన్నీ కన్ఫామ్. కాబట్టి అలాగే నా దర్శనం ఎలా అయిందో మీ బిడ్డ దర్శనం కూడా అతి తొందరలోనే అవ్వబోతుంది. ఇదే పట్టుదల ఇదే ఓర్పు మీరు మెయింటైన్ చేయండి. భగవంతుని నమ్మి నిలబడండి. ఖచ్చితంగా మీ బిడ్డని మీ చేతిలో పెడతాడు. అలా వచ్చే మార్గాన్ని సూచించడానికే ఈ వైద్య నారాయణ హరి అనే ఈ డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి భగవంతుడు తీసుకొచ్చాడు. మిమ్మల్ని మాతృదేవత పితృదేవతలుగా చేసి ఆయన మీకు చక్కటి సంతోషాన్ని కలిగిస్తాడు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.